నమస్కారం. ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో అద్భుతంగా భక్తిభావ నేపథ్యంగా నేత్రానురంజకంగా ఏర్పాటైన కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి సాదర స్వాగతం. భక్తులకు ప్రేక్షకులకు క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. శరదృతువులో చంద్రుడు పుష్టివంతుడై తన శీతల కిరణాల ద్వారా సమస్త జీవులకు బుద్ధిశక్తిని ప్రసాదిస్తాడు. శివకేశవులిద్దరికీ ఎంతో ఇష్టమైన కార్తీక మాసమంతా పవిత్రమైనది. శీతల స్నానాలు, దీపదానం, జపం, ఉపవాసం, దీపారాధనం, వనభోజనం వంటి ప్రక్రియల ద్వారా హరిహరుల దివ్యానుగ్రహాన్ని ఈ కార్తీకంలో మనం అందుకోవచ్చు. నేడు కార్తీక మాసంలో ఎంతో పావనకరమైన క్షీరాబ్ది ద్వాదశి. ఈ పుణ్యప్రదమైన రోజున భాగ్యనగరంలో భవ్యానంద ప్రదాయకంగా భక్తి ప్రపూరితంగా కార్తీక దీపోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ దీపోత్సవంలో దీపారాధన చేసి శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి విచ్చేసిన మహిళామణులకు, ఇతర ఆహ్వానితులకు ఈ దీపోత్సవాన్ని ఈటీవీ తెలంగాణలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకిస్తున్న లక్షలాది మంది ప్రేక్షక అభిమానులకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ సమర్పించు కార్తీక దీపోత్సవం పవర్డ్ బై తులసి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఈసేల్ క్రాస్ రోడ్స్. అసోసియేట్ స్పాన్సరర్స్ మానేపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్ సికింద్రాబాద్ మరియు పంజగుట్ట. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్. డివోషనల్ పార్ట్నర్ ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె. బెవరేజ్ పార్ట్నర్ ఓవియో బాటిల్డ్ మినరల్ వాటర్. ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అన్ని విఘ్నాల్ని నివారించి సకల ఆపదల్ని తొలగించే దైవం గణపతి. ఈ కార్తీక దీపోత్సవం సకల సన్మంగళకరంగా కొనసాగాలని, ఆ విఘ్నేశ్వరుని దివ్యకృప మనందరికీ సిద్ధించాలని ఇప్పుడు గణపతి పూజను నిర్వహించుకుందాం. ఈ కార్తీక దీపోత్సవంలో అన్ని వైదిక ప్రక్రియల్ని శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు వివరిస్తారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి చేసినటువంటి మహిళా మాతృమూర్తులకందరికీ కూడా ఈటీవీ తెలంగాణ ఛానల్ తరఫున సాదర సుస్వాగతం. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఇప్పుడు వేదిక మీద మనము మీ అందరి తరఫున గణపతి పూజను ప్రారంభించుకుందాం. విఘ్నాలు తొలగించేటువంటి వాడు వినాయకుడు. మనము తలపెట్టినటువంటి ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ వినాయకుని మనమందరం పూజించడానికి అందరూ సిద్ధమేనా? అందరూ సిద్ధమే అయితే ఒక్కసారి ఓం గణేశాయ నమః అనాలి. అందరూ గట్టిగా చెప్పాలి. ఓం గణేశాయ నమః. చేతులు జోడించి, చేతులు పైకెత్తి, రెండు చేతులు చక్కగా జోడించి పైకెత్తి నమస్కారం చేయండి. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి, లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు ఈ రోజు కనుక మనమంతరం కూడా దీపలక్ష్మిని ఇప్పుడు కాసేపట్లో పూజిస్తాము. శ్రద్ధాభక్తులతో మీరు నామాన్ని పలకడం ద్వారా, గట్టిగా నామాన్ని ఉచ్చరించడం ద్వారా ఆ లక్ష్మీ కటాక్షం కూడా మీకు లభిస్తుంది. అదేవిధంగా ఇదే వేదిక పైన ఇటువైపు గణేశారాధనతో పాటు దీపలక్ష్మి పూజతో పాటు మరోవైపు ఈశ్వరుడు, కార్తీక మాసానికి ప్రియుడైనటువంటి వాడు ఈశ్వరుడు. అటువంటి ఈశ్వర ప్రీతికరమైనటువంటి అభిషేకము, అభిషేక ప్రియ శివ అంటారు కనుక స్వామివారికి రుద్రాభిషేకం ఒకవైపు జరుగుతూ ఉంటుంది. మరి గణపతి పూజను ప్రారంభిద్దాం. ఇంకా ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः దసాదనం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి. ధీనామభిత్రియవతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః.
శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సా నో మంత్రేషమూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో వేదవిద్భ్యో మహాజనేభ్యో నమో నమః. ఆచమ్య ప్రాణానాయమ్య. మీ అందరికీ మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. ఉంగరం వేలితో నీళ్లను తాకి కుడి కన్ను ముందుగా అద్దుకొని తర్వాత ఎడమ కన్నును అద్దుకోండి. ఆచమనం చేయండి, అంటే నీళ్లు తాగకండి, నేత్రాచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మీ దగ్గర అక్షింతలున్నాయి. ఆ అక్షింతలు వాసన చూసి తలపై నుంచి వెనక్కి విసరండి. ఉత్తిష్టంతు భూత విషాదాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన పూజా కర్మ సమారభే. రెండు చేతులతో భూమిని తాకండి. ఇప్పుడు చెప్పండి. సముద్ర సముద్ర వసనే వసనే దేవి దేవి పర్వతస్తన పర్వతస్తన మండలే మండలే విష్ణుపత్ని విష్ణుపత్ని నమస్తుభ్యం నమస్తుభ్యం పాదస్పర్శ పాదస్పర్శ క్షమస్వమే. క్షమస్వ రెండు చెంపలు వేసుకోండి. పృథివ్యాః మేరోపుష్టర్షిః కూర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మర్షిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఈ మూడు వేళ్లతో ముక్కు పట్టుకొని శ్వాసను గట్టిగా పీల్చుకుంటూ వదలండి 3 సార్లు. అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపీడ్య పాపనాశనం. ప్రాణాయామవిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. శుభాభ్యుదయార్థం శుభే శోభనే మంగళే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రారార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యప్రదేశే శాలీవాహనశకే బౌద్ధావతారే లక్ష్మీ నివాస స్థలే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీమన్మథనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే క్షీరాబ్ది ద్వాదశి పర్వదిన కాలే శుభవాసరే హిందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ కార్తీక దామోదర స్వామి దేవతాముద్దిశ్య శ్రీ కార్తీక దామోదర స్వామి దేవతా ప్రీత్యర్థం ధర్మజ్ఞాని అధర్మాభ్యుత్థాన ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణేషు సద్భావనార్థం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకః పరశివ గోత్రోద్భవస్య పరశివ గోత్రస్య శ్రీమాన్ పరమేశ్వర శర్మణే ధర్మపత్ని సమేతస్య పార్వతీ నామధేవత్యాః. అందరూ ఒకసారి మీ గోత్రం చెప్పుకోండి. యజమానస్య గోత్రోద్భవస్య. మనసులో మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య. వివాహమైనటువంటి వారు మీ భర్త పేరు చెప్పుకోండి. నామధేయస్య. మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య. అందరూ చెప్పండి. చేతులు జోడించి
శ్రద్ధగా గట్టిగా చెప్పాలి. అస్మాకం अस्माकं సహ सह కుటుంబానాం कुटुम्बानां క్షేమ क्षेम స్థైర్య स्थैर्य ధైర్య धैर्य శౌర్య शौर्य వీర్య वीर्य విజయ विजय అభయ अभय ఆయుః आयुः ఆరోగ్య आरोग्य ఐశ్వర్య ऐश्वर्य అభివృద్ధి अभिवृद्धि సిద్ధ్యర్థం सिद्ध्यर्थं ధర్మ धर्म అర్థ अर्थ కామ काम మోక్ష मोक्ष చతుర్విధ चतुर्विध ఫల फल పురుష पुरुष అర్థ अर्थ సిద్ధ్యర్థం सिद्ध्यर्थं కార్తీక कार्तिक దామోదర दामोदर స్వామి स्वामी దేవత देवता ముద్దిశ్య मुद्दिश्य కార్తీక कार्तिक దామోదర दामोदर స్వామి स्वामी దేవత देवता ప్రీతి प्रीति అర్థం अर्थं మమ मम సంపూర్ణ सम्पूर्ण కార్తీక कार्तिक మాస मास వ్రతఫలం व्रतफलं సిద్ధ్యర్థం सिद्ध्यर्थं గంగా गंगा గోదావరి गोदावरी భీమరథి भीमरथी కృష్ణవేణి कृष्णवेणी తుంగభద్ర तुंगभद्रा యమున यमुना ఇత్యాది इत्यादि పుణ్యనది पुण्यनदी స్నానఫలితం स्नानफलितं ప్రాప్తి प्राप्ति అర్థం अर्थं ద్వాదశ द्वादश జ్యోతిర్లింగ ज्योतिर्लिंग సందర్శన संदर्शन ఫలితం फलितं ప్రాప్తి प्राप्ति అర్థం अर्थं అష్టాదశ अष्टादश శక్తిపీఠ शक्तिपीठ సందర్శన संदर्शन ఫలితం फलितं ప్రాప్తి प्राप्ति అర్థం अर्थं అష్టాదశ अष्टादश పురాణ पुराण పఠన पठन శ్రవణ श्रवण ఫలితం फलितं ప్రాప్తి प्राप्ति అర్థం अर्थं కార్తీక कार्तिक పురాణ पुराण పఠన पठन శ్రవణ श्रवण ఫలితం फलितं ప్రాప్తి प्राप्ति అర్థం अर्थं కార్తీక कार्तिक మాస मास పర్యంతం पर्यन्तं ప్రతిదినే प्रतिदिने రజిత रजित దీప दीप దాన दान ఫలితం फलितं ప్రాప్తి प्राप्ति అర్థం अर्थं సవత్స सवत्स సుశీల सुशील కోటి कोटि గోదాన गोदान ఫలితం फलितं ప్రాప్తి प्राप्ति అర్థం अर्थं కార్తీక कार्तिक దీపోత్సవం दीपोत्सवं కర్మణి कर्मणि నిర్విఘ్న निर्विघ्न పరిసమాప్తి परिसमाप्ति అర్థం अर्थं గణాధిపతి गणाधिपति పూజాం पूजां కరిష్యే करिष्ये అక్షతలు వదిలేసి గదంగా కలశార్చనం చ కరిష్యే కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితः మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షోద్సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథ యజుర్వేదः సామవేదోऽఖ్యధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య గణాధిపతిం సంప్రార్థ్య ఓం అందరూ చేతులు జోడించి ఒక్కసారి గణపతిని ధ్యానించండి. శుక్లాంబర शुक्लांबर ధరం విష్ణుం धरं विष्णुं శశివర్ణం शशिवर्णं చతుర్భుజం चतुर्भुजं ప్రసన్నవదనం प्रसन्नवदनं ధ్యాయేత్ ध्यायेत् సర్వ విఘ్న सर्वविघ्न ఉపశాంతయే. उपशान्तये బోల్ గజానన భగవానికి जय మహాగణాధిపతయే నమః. ధ్యానం సమర్పయామి. గం గణపతయే నమః. ఆవాహయామి.
గం గణపతయే నమః నవరత్న ఖచిత హేమ దివ్య సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి గం గణపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి గం గణపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి గం గణపతయే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి గం గణపతయే నమః స్నానం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శుభసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః నమ వ్యాధినేభ్యో వివిధ్యంతేభ్యశ్చ వో నమో నమః ఉగణాభ్యస్తృగుంహతేభ్యశ్చ వో నమో నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమః మహాగణపతయే నమః స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి గం గణపతయే నమః వస్త్రోపవస్త్రార్థం యజ్ఞోపవీతార్థం ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి వస్త్ర యజ్ఞోపవీత ఆభరణ ధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహో బహ్వయే శ్రియం గం గణపతయే నమః దివ్యశ్రీచందన గంధం పరికల్పయామి హరిద్రాది కుంకుమచూర్ణ సుగంధ పరిమళ పటవాసిక ద్రవ్యాణి సమర్పయామి పుష్పైః సుపూజయామి ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం మహాగణపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి ధూపమాఘ్రాపయామి ప్రత్యక్ష స్థాపిత దీపం పరికల్పయామి ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ద్రాక్షా ఖర్జూర సంయుక్తం నారికేల ఫలాన్వితం మధుశరకరసమాయుక్తం నైవేద్యం ప్రతివృక్షితాం గం గణపతయే నమః నైవేద్యం నివేదయామి మధ్యే మధ్యే స్వాదోదకం అమృతాపిధానమసి ఉత్తరాపోషణం హస్తప్రక్షాళనం పాదప్రక్షాళనం కరోద్వర్తనం సమర్పయామి పూగీ ఫలసమాయుక్తం నాగవళ్ళితలైరుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రదృశ్యతాం తాంబూలం సమర్పయామి నీరాజన దీపం దర్శయామి. కార్తీక దీపోత్సవం ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రీ మహావిష్ణు భక్తురాలైన బృందాదేవి యుద్ధానికి వెళ్ళిన తన భర్త జలంధరుడు విజయుడై తిరిగి రావాలని విష్ణువుకు పూజ చేస్తూ ఉంటుంది. బృందాదేవిని అనుగ్రహించటానికి వచ్చిన విష్ణువు ఆమెకు జలంధరునిలా కనిపిస్తాడు. ఇంతలో సమరరంగాన ఉన్న జలంధరుని శిరస్సు తెగి బృంద ముందుకు వచ్చి పడుతుంది. అది చూసి బృంద శ్రీహరిని శపించబోతుంది. నిజరూపంలో ఆవిష్కారమైన విష్ణువు ఆమె భక్తికి ప్రసన్నుడవుతాడు. జలంధరుణ్ణి పునరుద్ధరింపచేస్తాడు. ఆ బృందను తులసి మొక్కగా అవతరించమని వరమిస్తాడు. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడే బృంద తులసిగా అవతరించి విష్ణు అనుగ్రహాన్ని పొందింది. అందుకే ఈ కార్తీక దీపోత్సవ వేదికపై ఈరోజు తులసి మాతను విశేషంగా ఆరాధించుకుందాం. తులసి అష్టోత్తర నామ పూజను నిర్వహించుకుందాం. అలాగే ఇదే వేదికపై మరోవైపు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా రుద్రాభిషేకం కూడా కొనసాగుతుంది. అందరూ ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొనండి. ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు వేదిక పైన తులసి అష్టోత్తర శతనామాని మనం పూజిద్దాం. ఒకవైపు రుద్రాభిషేకం కూడా జరుగుతుంది. తులసి అటు రుద్రుని యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని ఈటీవీ తెలంగాణ సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్తీక దీపోత్సవం వల్ల మీ అందరూ కూడా క్షేమ స్థైర్యములతో ఆయురారోగ్యములతో ఉండాలనేటువంటి
సత్కాంక్షతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కనుక ఇప్పుడు మనం వేదిక మీద తులసి అష్టోత్తరనామ అర్చనను చేద్దాం. తులసి అంటే మృత్యువును ధిక్కరించినది అని అర్థం. ఇంతకుముందే మనకు ఇప్పుడు వ్యాఖ్యాత చెప్పారు తులసి యొక్క గొప్పతనం. తులసి ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి మొక్క. ప్రతి హిందువు ఇంట్లో కూడా తులసీదేవి యొక్క మొక్క ఖచ్చితంగా ఉంటుంది. తులసిని ఎవరు పూజించాలి అని అంటే వీరు వారు అన్నటువంటి తేడా లేకుండా బాలురు, వృద్ధులు, సుమంగళిలు, సువాసినులు, వివాహమైనటువంటి వాళ్ళు, వివాహం కానటువంటి వాళ్ళు, భర్త లేనటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరూ కూడా పూజించాల్సినటువంటి దైవం తులసి. తులసి పైనుంచి వీచేటువంటి గాలి మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రతిరోజు ఒక తులసి దళాన్ని కనుక మనం నోట్లో వేసుకుంటే శరీరంలో ఉన్నటువంటి వాత, పిత్త, కఫ రోగాలన్నీ కూడా దూరమవుతాయి. కనుక తులసికి ఇటు శాస్త్రీయంగా ఇటు దైవికంగా ఇంతటి ప్రాముఖ్యతాన్ని ఇవ్వడం జరిగింది. అటువంటి తులసి అష్టోత్తర నామాన్ని జపించే ముందు ప్రతి ఒక్కరూ కూడా నేను ఎలా చెబుతూ ఉంటే అలా తులసి నామాన్ని మీరు కూడా చెప్పాలి. తులసి అష్టోత్తర నామాలు నేను చెప్పిన ప్రతి నామాన్ని మీరందరూ కూడా చెప్పాలి. ఎవరు చెబితే వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. గట్టిగా చెప్పాలి, శ్రద్ధగా చెప్పాలి. ఏదో ఒక్కసారి చేతులు జోడించి చేతులు పైకెత్తి చెప్పండి. ఓం శ్రీ తులసీదేవ్యై నమః. ఇది సరిపోదండి, ఇంకొంచెము మీ వాయిస్ పెంచాలి. ఓం తులసీదేవ్యై నమః. అలా. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాం గురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. చెప్పండి. తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే. ఓం ఐం హ్రీం శ్రీం తులసీదేవ్యై నమః. గట్టిగా చెప్పాలి. ఓం ఐం హ్రీం శ్రీం తులసీదేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం భద్రాయై నమః. ఓం సఖ్యై నమః. ఓం మనోజ్ఞవల్లభాయై నమః. ఓం పుణ్యదాయై నమః. ఓం పుణ్యరూపిణ్యై నమః. పుణ్యరూపిణ్యై నమః. ఓం జ్ఞాన విజ్ఞాన జనన్యై నమః. జ్ఞాన విజ్ఞాన జలన్యై నమః. ఓం తత్వజ్ఞాన స్వరూపిణ్యై నమః. తత్వజ్ఞాన స్వరూపిణ్యై నమః. ఓం జానకీ దుఃఖ శమన్యై నమః. ఓం జానకీ దుఃఖ శరణ్యై నమః. ఓం జనార్దన ప్రియాయై నమః. ఓం జనార్దన ప్రియాయై నమః. ఓం సర్వసంకటనాశిన్యై నమః. ఓం సర్వసంకటనాశిన్యై నమః. ఓం సర్వకోటి సమప్రభాయై నమః. ఓం సర్వకోటి ప్రభాయై నమః. ఓం సత్యరూపాయై నమః. ఓం ఫ్రీడమ్ రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ సమర్పించు కార్తీక దీపోత్సవం పవర్డ్ బై తులసి హాస్పిటల్. నిక్ క్యాలరీస్ పర్వాలేదు, ఇది ఫ్రీడమ్ లడ్డు. నిక్ ఫ్రీడమ్ పూరి. ఓ మై గాడ్, దట్స్ అ లాట్ ఆఫ్ క్యాలరీస్. కేవలం ఇంతే ఫ్రీడమ్. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, తేలికైనా తక్కువగా పీల్చే నూనె. ఇంత కొంచెం నూనెతో ఇంత ఎక్కువ వంట. ఫ్రీడమ్ పరాటా పిజ్జా. నిక్ తులసి మల్టీ
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 300 పడకల సౌకర్యంతో 24 గంటలు ఎమర్జెన్సీ మరియు ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీతో సేవలు అందిస్తుంది. మా వద్ద 9 అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్లు, క్యాథ్ ల్యాబ్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ మరియు అన్ని రకాల సర్జరీలు చేయబడును. తులసి హాస్పిటల్స్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్, హైదరాబాద్. మానేపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్ మరియు పంజగుట్ట, హైదరాబాద్. మనకున్నది ఒకే ఒక్క జీవితం, అందుకే మనం ఎంచుకోవాలి అత్యుత్తమం. స్టార్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 10, హైదరాబాద్. ఫోన్ 04044777777. పరిపూర్ణ భక్తి నివేదన, పూజతో నిత్య దీపారాధన. మానేపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్ మరియు పంజగుట్ట, హైదరాబాద్. మనకున్నది ఒకే ఒక్క జీవితం, అందుకే మనం ఎంచుకోవాలి అత్యుత్తమం. స్టార్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 10, హైదరాబాద్. ఫోన్ 04044777777. ఓం శుద్ధాయై నమః. ఓం శుద్ధాయై నమః. ఓం శుద్ధిప్రియాయై నమః. ఓం శుద్ధిప్రియాయై నమః. ఓం జ్ఞానాయై నమః. ఓం జ్ఞానాయై నమః. ఓం జ్ఞానస్వరూపిణ్యై నమః. ఓం జ్ఞానస్వరూపిణ్యై నమః. ఓం జ్ఞానజనన్యై నమః. ఓం జ్ఞానజనన్యై నమః. ఓం జ్ఞానప్రియాయై నమః. ఓం జ్ఞానప్రియాయై నమః. ఓం తత్వజ్ఞానప్రదాయై నమః. ఓం తత్వజ్ఞానప్రదాయై నమః. ఓం సర్వదేవతాప్రియాయై నమః. ఓం సర్వదేవతాప్రియాయై నమః. ఓం కామితార్థప్రదాయై నమః. ఓం కామితార్థప్రదాయై నమః. ఓం మహాలక్ష్మీరూపిణ్యై నమః. ఓం మహాలక్ష్మీరూపిణ్యై నమః. ఓం ధనదాయై నమః. ఓం ధనదాయై నమః. ఓం ఆరోగ్యప్రదాయై నమః. ఓం ఆరోగ్యప్రదాయై నమః. ఓం ఐశ్వర్యకారిణ్యై నమః. ఓం ఐశ్వర్యకారిణ్యై నమః. ఓం మనోవిజ్ఞానవల్లభాయై నమః. ఓం మనోవిజ్ఞానవల్లభాయై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం పుణ్యరూపిణ్యై నమః. ఓం పుణ్యరూపిణ్యై నమః. ఓం పుణ్యప్రదాయై నమః. ఓం పుణ్యప్రదాయై నమః. ఓం పాంచాలి పూజ్య చరణాయై నమః. ఓం పాంచాలి పూజ్యాయై నమః. ఓం పాపారణ్య నివారిణ్యై నమః. ఓం పాపారణ్య నివారిణ్యై నమః. ఓం మహాలక్ష్మీ దేవతాయై నమః. ఓం మహాలక్ష్మీ దేవతాయై నమః. ఓం వందారు జన మందారాయై నమః. ఓం మందారాయై నమః. ఓం జన మందారాయై నమః. ఓం జనమందారాయై నమః. ఓం నారాయణ ప్రియై నమః. ఓం నారాయణ ప్రియై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం భద్రప్రియాయై నమః. ఓం భక్తప్రియాయై నమః. ఓం విష్ణు అర్చన ప్రియాయై నమః. ఓం విష్ణు అర్చన ప్రియాయై నమః. ఓం గౌర్యై నమః. ఓం గౌర్యై నమః. ఓం శచ్యై నమః. ఓం శచ్యై నమః. ఓం మేధాయై నమః. ఓం మేధాయై నమః. ఓం శ్రీ తులసీదేవ్యై నమః. ఓం శ్రీ తులసీదేవ్యై నమః. శ్రీ తులసి అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ఒక్కసారి
మనమందరం కూడా ఈరోజు దీపాలు వెలిగిస్తున్నాం. దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. అటువంటి దీపలక్ష్మిని శ్రద్ధాభక్తులతో ఒక్కసారి జయ జయ ధ్వానాలతో ఆ లక్ష్మీ వారికి అమ్మవారికి వినిపించేట్టుగా ఏది ఒక్కసారి అందరూ గట్టిగా బిగ్గరగా 2 చేతులు జోడించి చెప్పండి. ఓం ఐం హ్రీం శ్రీం ఆత్మలక్ష్మ్యై నమః. ఆత్మలక్ష్మ్యై నమః. ఆత్మలక్ష్మి ఆత్మలక్ష్మి నమస్తుభ్యం. నమస్తుభ్యం. ఆత్మానంద ఆత్మానంద ప్రదాయిని ప్రదాయిని యోగం దేహి యోగం దేహి శ్రియం దేహి ప్రియం దేహి ధ్యానం దేహి జ్ఞానం దేహి హరీశ్వరీ హరీశ్వరి తులసీ లక్ష్మ్యై నమః. లక్ష్మీ నమః. ఓం ఓం ఐం ఐం హ్రీం శ్రీం భావలక్ష్మ్యై నమః. భావలక్ష్మీ నమః. భావలక్ష్మి భావలక్ష్మీ నమస్తుభ్యం. నమస్తుభ్యం. సర్వసౌందర్య సర్వసౌందర్య దాయిని దాయిని రమ్యభావ రమ్యభావ ఫలం దేహి ఫలం దేవి భావలక్ష్మి భావలక్ష్మీ నమోస్తుతే. నమోస్తుతే. ఓం ఓం తులసీ లక్ష్మ్యై నమః. లక్ష్మీ నమః. ఓం ఓం ఐం హ్రీం శ్రీం విజ్ఞానలక్ష్మ్యై నమః. జ్ఞానలక్ష్మీ నమః. ఇచ్ఛాశక్తి ఇచ్ఛాశక్తి స్వరూపేషి స్వరూపేషి విష్ణువక్షస్థలాలయే విష్ణువక్షస్థలాలయే ఈప్సితం మే ఈప్సితం మే ఫలం దేహి ఫలం దేవి ఈప్సితార్థ ఈప్సితార్థ ప్రదాయిని. ప్రదాయిని. ఓం ఓం తులసీ లక్ష్మ్యై నమః. లక్ష్మీ నమః. ఓం ఓం ఐం ఐం హ్రీం హ్రీం శ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. లక్ష్మీ నమః. మహాశక్తి మహాశక్తి మహారూపీ మహారూపి త్వాం వీర త్వాం వీర ధీరస్వరూపిణి ధీరస్వరూపిణి తుష్టి పుష్టి తుష్టి పుష్టి ప్రదే దేహి ప్రదే దేహి ఇష్టసిద్ధి ఇష్టసిద్ధి ప్రదాయిని. ప్రదాయిని. ఓం ఓం శ్రీ తులసీదేవ్యై నమః. శ్రీ తులసీదేవ్యై నమః. ఓం ఓం ఐం ఐం హ్రీం హ్రీం శ్రీం శ్రీం స్వరూపలక్ష్మ్యై నమః. స్వరూపలక్ష్మీ నమః. ఆదిశక్తి ఆదిశక్తి స్వరూపస్త్వాం స్వరూపస్త్వాం దీపజ్యోతి దీపజ్యోతి ప్రకాశిని ప్రకాశిని ఆదిత్యాది ఆదిత్యాది హరిక్షిప్రం హరిక్షిప్రం దేహి మే దేహి మే సర్వసంపదా. సర్వసంపదా. ఓం ఓం దీపలక్ష్మ్యై నమః. దీపలక్ష్మీ నమః. ఓం ఓం ఐం ఐం హ్రీం హ్రీం శ్రీం శ్రీం పరాస్వరూపిణి పరాస్వరూపిణి శక్తిలక్ష్మ్యై నమః. శక్తిలక్ష్మీ నమః. పరాశక్తి పరాశక్తి స్వరూపస్త్వాం స్వరూపస్వాం పరబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపిణి స్వరూపిణి పరమ ఐశ్వర్య పరమ ఐశ్వర్య అతులం దేహి అతులం దేహి సర్వసౌఖ్య సర్వసౌఖ్య ప్రదాయిని. ప్రదాయిని. ఓం
మహాలక్ష్మ్యై నమః. మహాలక్ష్మ్యే నమః. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో అందున పరమ పవిత్రమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి రోజున మనమంతా కూడా ఎంతో శ్రద్ధగా ఆ దీపలక్ష్మిని తులసీదేవిని శ్రద్ధాభక్తులతో కొలిచాం. ఇప్పుడు ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి పునఃస్వాగతం. అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ఈటీవీ తెలంగాణ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్తీక దీపోత్సవంలో ఈ రోజు విశేషమైనటువంటి రోజు క్షీరాబ్ది ద్వాదశి. దీన్నే మనము చిలుకు ద్వాదశి అని కూడా చెప్పుకుంటాం. ఈ రోజున లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు. ఈరోజు తులసీదేవికి ధాత్రి వృక్షానికి వివాహం కూడా జరుపుతూ ఉంటాం. పరమ పవిత్రమైనటువంటి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఇటు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కార్తీక మాసంలో మనం అధికంగా అభిషేక ప్రియ శివ రుద్రునికి అభిషేకాలు అధికంగా చేసుకుంటాం కదా. అట్లా ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున రుద్రుడైనటువంటి ఆ సదాశివుడికి ఈరోజు రుద్రాభిషేకాన్ని మనం చేసుకుందాం. ఈ రుద్రాభిషేకం యొక్క ఫలితము ఈటీవీ తెలంగాణ ప్రేక్షకులకు అందరికీ కూడా దక్కాలని కోరుకుంటూ భక్తులందరూ కూడా ఒక్కసారి జయ జయ ధ్వానాలతో 2 చేతులు జోడించి చేతులు పైకెత్తి గట్టిగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ. హర నమః శివాయ, నమః శివాయ. శివ నమః శివాయ, నమః శివాయ. హర హర మహాదేవ, హర మహాదేవ. శివ శివ మహాదేవ, శివ మహాదేవ. హర శంభో శంకర, శంభో శంకర. శివ శంభో శంకర. శంభో శంకర. ఒక కవి గారు ఎంతో భక్తితో ఆర్తితో అన్నాడు, శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా అన్నాడు. అంటే శంకర అంటే నోట్లో చక్కెర పోస్తున్నట్టుగా ఉంటుందట, అంత పవిత్రంగా ఉంటుంది స్వామివారి నామం. కనుక ఇప్పుడు రుద్రాభిషేకాన్ని మొదలు పెడదాం. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యమ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతదే నమః, యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః, శివాశరవ్యాయ తవతయానో రుద్రమృడయ, యాతే రుద్ర శివా ధనూరఘోరా పాపకాశిని, తయానస్తనువాశం దమయా గిరిశం దాభితాకశీః, యామిషం గిరిశం దహస్తే బిభర్షస్తవే, శివాంగిరిత్రతాంగురుమాహి గుంసేః పురుషం జగతో, శివే నమచసా త్వా గిరిశాచ్ఛాపదామసి, యథా నః సర్వవిజ్జగత యక్ష్మకుం సుమనా అసతో, అధ్యవోచతి వక్తాః ప్రథమో దైవ్యోభిషకో, అహేగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః, అసౌయస్తామ్రౌ అరుణ ఉత బభ్రస్సు మంగళః, ये चेमागुं रुद्रा अभितो दिक्षुश्रुतास्तहस्रशो वैशागुं हेड ईमहे, असव्यो बसर्पति नीलग्रीवो विलोहितः, उतैनं गोपा अदृशन्नदृशन्नुदहार्यः, उतैनं विश्वा भूतानि स दृष्टो मृडयादिनः, नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुषे, अथो ये अस्य सत्त्वानोऽहं तेभ्यो करन्नमः, प्रमुञ्च धन्वनस्त्वमुभयोरार्त्रियोर्ज्याम्, याश्च देहस्तैषवः पराता भगवोप, अवदत्यधनुस्त्वगुं सहस्राक्षशते शुधे, विशीर्य शल्यानां मुखा शिवो न स्वना भव, विद्यं धनुः कपर्दिनो विशल्यो बाणवागुम् उत, अनेशन्नस्येषव आभरस्त्रिशङ्गतिः, हेतुरपीरुष्टमहस्ते बभूव ते धनुः, तयास्मान् विश्वतस्तुम यक्ष्मया परिभुजा, नमस्ते अस्त्वायुधायाना तताय दृष्टवे, उभाभ्यामुतते नमो बाहुभ्यां तव धन्वने, परिते धन्वनो हेतुरस्मावृणप्तु विश्वतः, अथो य इषुधिस्तवारे अस्मन्निदेहितम्, नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरां दकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः।
नमो हिरण्यबाहवे सेनान्ये दिशां च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमस्तस्पिञ्जराय ऋषिपते पथीनां पतये नमो नमो बभ्लुषाय विव्याधिरेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेते जगतां पतये नमो नमो रुद्राय तथाविने क्षेत्राणां पतये नमो नमः सूताय हंसाय वनानां पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो भुवन्तये वारिवस्कृतायोषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय क्रन्दे देवत्थीनां पतये नमो नमः कृष्णवीताय धावते सत्त्वनां पतये नमः नमः सहमानाय निव्याधिन व्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिणे तेनानां पतये नमो नमो निषङ्गिण इषुधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्तायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो त्रिकाविभ्यो जिघागुंसद्भ्यो पुष्णतां पतये नमो नमो सिमद्भ्यो नक्तञ्जरद्भ्यः प्रकृन्तानां पतये नमो नमः उष्णीशिने गिरिचराय पुलुञ्चानां पतये नमो नमः इषुमद्भ्यो धन्वाविभ्यश्च वो नमो नमः आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नमः आयच्छद्भ्यो दृजद्भ्यश्च वो नमो नमो शद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः स्वमद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमः तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो श्वेभ्यो स्वमदिभ्यश्च वो नमः नमः व्याधिनेभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमः उगणाभ्यस्तृगुंहतेभ्यश्च वो नमो नमो वृक्षेभ्यो वृक्षपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः शुल्लकेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः संग्रहेतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः इषुकृद्भ्यो धन्वकृद्भ्यश्च वो नमो नमो मृगयुभ्यश्वनिभ्यश्च वो नमो नमः स्वभ्यस्वपतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कवर्दिने च व्युक्तकेशाय च द्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शिपिष्टाय च नमो मेढुष्टमाय च सुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवृध्वने च नमो अग्र्याय च प्रथमाय च नमः आशवे च जिराय च नमः शीघ्र्याय च नमः ऊर्म्याय च वस्वन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च अपगल्भाय च नमो जघन्याय च नमः सोऽभ्याय च प्रजसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमो उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च अपसान्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुषेणाय च आशुरथाय च नमः शूराय च नमो वर्मिणे च वरोधिने च नमो बिल्विने च कवचने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो धृष्णवे च प्रमृषाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिने च शुद्मये च नमस्तीक्ष्णेशवे च युधने च नमः स्वायुधाय च सुधन्वने च नमः स्रुध्याय च पथ्याय च नमः काट्याय च नमः सूद्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कूप्याय च वट्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो विद्युत्याय च नमः ईध्रियाय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च हर नमः पार्वतीपतये
హర హర మహాదేవ హర భోలా శంకర భగవానికి. ఒక్కసారి గట్టిగా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి వినబడాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇప్పటి వరకు కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించుకున్నాము. ఈ రుద్రాభిషేకం ఫలితం మీ అందరికీ దక్కాలని ఆశిస్తూ ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం. శ్రీహరి నేటి క్షీరాబ్ది ద్వాదశి నాడే వివాహం చేసుకున్నాడని ప్రతీతి. క్షీరసాగర సేనుడైన శ్రీహరి ఈ రోజున బృందావనానికి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలు వెంటరాగా విచ్చేస్తాడని చెబుతారు. అలాంటి క్షీరాబ్ది ద్వాదశి వైశిష్ట్యాన్ని, కార్తీక మాస వైభవాన్ని, కార్తీక దీప ప్రాభవాన్ని ఇప్పుడు మనకు వివరిస్తారు శ్రీ మాచిరాజు కిరణ్ కుమార్ గారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్తీక దీపోత్సవానికి విచ్చేసిన మహిళామణులందరికీ శివకేశవుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, ఈ సకల చరాచర సృష్టి మొత్తంలో కూడా దీపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ సృష్టిలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు, విద్యుత్ అని 5 రకాలుగా జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే సూర్యుడిలో ఉన్నటువంటి తేజస్సు కంటే, చంద్రుడిలో ఉన్నటువంటి కిరణాల కంటే దీపం నుండి వచ్చేటటువంటి తేజస్సు ఎంతో గొప్పదని స్కంద పురాణంలో మనకు వర్ణించడం జరిగింది. అందువల్ల అందరూ కూడా ఈ సకల చరాచర సృష్టి మొత్తంలో దీపానికి ఉన్నటువంటి అద్భుతమైన ప్రాధాన్యతను వివరించే ఆ శ్లోకాన్ని నేను చెబుతూ ఉంటే అందరూ చదవండి. ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకుంటూ, అగ్నిర్జ్యోతి రవిర్జ్యోతి చంద్రజ్యోతి తథైవచ ఉత్తమః సర్వజ్యోతిషాం దీపోయం. అంటే సూర్యుడి కిరణాల కంటే, చంద్రుడి ప్రకాశం కంటే దీపంలో ఉన్న తేజస్సు మహిమాన్వితమైనటువంటిదని మనకి స్కంద పురాణంలో వర్ణించడం జరిగింది. అలాగే మనం ఏ దేవుణ్ణి పూజించినా సరే ఆ దేవుడు సాక్షాత్తు ఒక దీపం రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటాడు. మీరు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే పరమేశ్వరుడు ఒక దీపం రూపంలో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అందుకే మనకి వేదంలో కూడా రుద్రోవా ఏషయదగ్ని అన్నాడు. సాక్షాత్తు రుద్రుడు ఒక అగ్ని రూపంలో భాసిల్లుతూ ఉంటాడు. అందుకే మహాశివరాత్రి పర్వదినం నాడు పరమేశ్వరుడు ఒక అగ్నిలింగంలాగా ఆవిర్భవించి భక్తులందరినీ అనుగ్రహించాడు. ఆదిశంకరాచార్యుల వారు పరమేశ్వరుణ్ణి ఒక దీపంలాగా వర్ణిస్తూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పారు. ఇప్పుడు అందరూ కూడా ఎదురుగా ఉన్నటువంటి దీపాలకు నమస్కారం చేసుకుంటూ కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి వినపడే విధంగా పరమేశ్వరుణ్ణి ఒక దీపంలాగా భావిస్తూ నేను చెప్పబోయేటటువంటి శ్లోకం చెప్పండి. తజ్జ్యోతిర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పరః జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. ఇది జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు పరమేశ్వరుడిని ఒక దీపంలాగా వర్ణిస్తూ చెప్పినటువంటి శ్లోకం. సాక్షాత్తు పరమేశ్వరుడు ఒక దీపం రూపంలో ఎదురుగా మనకు దర్శనమిస్తాడు. అంతేకాదు, శ్రీ మహావిష్ణువు కూడా దీపం రూపంలోనే భక్తులను అనుగ్రహిస్తాడు. అందుకే మనకి విష్ణు సహస్రనామంలో ఓజస్ తేజో ద్యుతిధరః అన్నారు. అంటే ఓజస్సు తేజస్సు రూపంలో ఒక దీపం రూపంలో శ్రీ మహావిష్ణువు భక్తులను అనుగ్రహిస్తాడు. తదేవ జ్యోతిషాం జ్యోతి అంటుంది బృహదారణ్యక ఉపనిషత్తు విష్ణువు తేజస్సును గురించి. అంటే విష్ణుమూర్తి కూడా ఒక దీపం రూపంలోనే భక్తులను అనుగ్రహిస్తాడు. దానికి కారణం ఏంటంటే మనకి ఋగ్వేదంలో ఏం చెప్పారంటే, మీరు వెలుగుతున్నటువంటి దీపాన్ని దర్శించినట్లయితే ఆ దీపంలో మీకు 3 రంగులు కనిపిస్తాయి. ఎరుపు రంగు, తెలుపు రంగు, నీలం రంగు. తెలుపు రంగు పరమేశ్వరుడికి సంకేతం.
నీలం రంగు శ్రీ మహావిష్ణువుకి సంకేతం, ఎరుపు రంగు బ్రహ్మదేవుడికి సంకేతం. అంటే ఒక దీపం వెలుగుతూ ఉంటే ఆ దీపంలో త్రిమూర్తులు వచ్చి కూర్చుంటారు అని దానిలో ఉన్న పరమార్థంగా ఋగ్వేదం మనకు తెలియజేసింది. అలాగే ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మవారిని కూడా సాక్షాత్తు దీపం రూపంలో వర్ణించారు. అందుకే గాయత్రి చాలీసాలో సరస్వతి లక్ష్మి తుమ్ కాళీ దీపై తుమ్ హారి జ్యోతి నిరాళి అంటూ సత్వ రజో తమో గుణాలకు సంకేతంగా ముగ్గురమ్మల మూలపుటమ్మగా అమ్మవారిని కూడా దీపం రూపంలో దర్శించమన్నారు. సకల దేవతలు దీపస్వరూపులే. అందుకే శ్రీరామచంద్రుల వారు రావణ సంహారం తర్వాత అయోధ్యకి వస్తున్నప్పుడు, భద్రగజం మీద ఆయన వస్తున్నప్పుడు అయోధ్యలో ప్రజలందరూ కూడా వృక్షాకారంలో దీపాలను అలంకరించారు. అంటే శ్రీరామచంద్రుని కూడా ఒక దీపం రూపంలో దర్శించమని దీనిలో ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మరి మనమందరం దీపాలను వెలిగిస్తున్నాం. దీపాలను ఎందుకు వెలిగిస్తున్నాం? దానిలో ఉన్న అంతరార్థం ఏంటి? మనకి శాస్త్రాలలో రకరకాల దీపాలను వర్ణించారు. కేవలం ఒత్తులతో వెలిగించిన దీపాలు మాత్రమే కాకుండా వస్త్రాలతో దీపాలను వెలిగించటం ద్వారా, వస్త్రాలను ఒత్తుల్లాగా చేసి దీపాలు వెలిగించటం ద్వారా ఇహలోకంలో అనేక సుఖాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఒక దీపాన్ని మనం వెలిగించామంటే కేవలం ఇహలోక సుఖాల కోసం మాత్రమే కాదు. ఒక దీపాన్ని మనం వెలిగించాము అంటే ఆ దీపాన్ని వెలిగించటంలో ఉన్న పారమార్థిక సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ పారమార్థిక సత్యం ఏంటంటే, మీరు దీపం వెలిగిస్తున్నారు కదా, ఆ దీపంలో ఉన్నటువంటి నూనె మన కర్మ ఫలితానికి సంకేతం. దీపంలో ఒత్తి వేస్తున్నాం కదా, ఆ ఒత్తి అనేది శరీరానికి సంకేతం. దీపం వెలిగించినప్పుడు పైన జ్వాల ఉంటుంది కదా, ఆ జ్వాల మనలో ఉన్న ప్రాణానికి సంకేతం. అంటే నూనె ఉన్నంత వరకే ఒత్తిలో ఆ జ్వాల ఉంటుంది. కర్మఫలము అనే నూనె ఉన్నంత వరకే శరీరం అనేటటువంటి ఒత్తిలో ప్రాణం అనే జ్వాల ఉంటుంది. అంటే మీకు కర్మఫలం తీరిపోగానే ఒత్తి ఆరిపోయినట్లుగా శరీరం పడిపోతుంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే మన కర్మ ఫలితం ఉండగానే మంచి కార్యాలు చేసి మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ఈ దీపం మనకు సందేశం ఇస్తోంది. దీపదర్శన మాత్రేణ ప్రణశ్యతి తమోయథ అన్నారు. దీపాన్ని దర్శిస్తేనే మనకున్నటువంటి అజ్ఞానం మొత్తం పటాపంచలైపోతుంది. దీపాన్ని మనం వెలిగించామంటే లక్ష్మీదేవి అనుగ్రహము, శివకేశవుల అనుగ్రహము పొందటంతో పాటుగా పారమార్థిక సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నమః ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వలింగాయ నమః ఓం జ్వాలాయ నమః ఓం జ్వలలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః. ఇవి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి 10 నామాలు. ఈ నామాలను చదువుకోవటం ద్వారా ఇహలోకంలో సర్వసంపదలు పొందటంతో పాటుగా పరలోక మోక్ష ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి అంటే చిలుకు ద్వాదశి. దేవదానవులు పాల సముద్రాన్ని చిలికిన ఈరోజు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి బృందావనానికి వచ్చి తులసిమాతను వివాహం చేసుకున్న రోజు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా తులసిమాత యొక్క అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవటానికి, దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లటానికి నేను చెప్పేటటువంటి శ్లోకాన్ని గట్టిగా చెప్పండి. యన్మూలే, 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం.
అంటే సర్వ తీర్థాలు, సర్వ దేవతలు, సర్వ శాస్త్రాలకు సంకేతమైనటువంటి తులసి మాతను ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ సభా ప్రాంగణంలో ఆ తులసి మొక్కతో పాటుగా ఉసిరిక కొమ్మను కూడా ఉంచారు. మరి ఉసిరిక కొమ్మను ఎందుకు ఉంచారు అంటే ఆ ఉసిరిక కొమ్మకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రళయ కాలంలో బ్రహ్మదేవుడు తపస్సు ఆచరిస్తున్న సమయంలో బ్రహ్మదేవుడికి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. శ్రీ మహావిష్ణువుని చూసిన ఆనందంలో బ్రహ్మదేవుడి కంటి నుండి ఆనందాశ్రువులు జారి భూమి మీద పడ్డాయి. బ్రహ్మదేవుడి కన్నీళ్లే బీజాలుగా మారి వాటి నుంచి ఉసిరిక చెట్టు ఆవిర్భవించింది. ఉసిరిక చెట్టు శరీరం నిండా శ్రీ మహావిష్ణువు వ్యాపించి ఉంటాడని స్కంద పురాణంలో వర్ణించడం జరిగింది. అంటే ఒక ఉసిరిక చెట్టుని మీరు ఎక్కడ పట్టుకున్నా సరే అక్కడ శ్రీ మహావిష్ణువే ఉంటాడని స్కంద పురాణంలో వర్ణించడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఉసిరిక చెట్టు యొక్క అనుగ్రహం పొందటానికి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ద్వారా ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో విశేషమైన శుభ ఫలితాలు పొందటానికి నేను ఉసిరిక చెట్టుకు సంబంధించిన ఒక శ్లోకాన్ని చెప్తాను. అందరూ 2 చేతులు జోడించి నమస్కారం చేసుకొని ఉసిరిక చెట్టుకు సంబంధించినటువంటి ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా అత్యంత భక్తి శ్రద్ధలతో చేతులు పైకెత్తి జపించుకోండి. ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి. అంటే ధాత్రీదేవి అంటే సాక్షాత్తు ఉసిరిక చెట్టు. అమ్మా ఉసిరిక చెట్టు, నీకు నమస్కారం చేసుకుంటున్నాం, మాకున్న సర్వ పాపాలు తొలగింపజేయమ్మా అంటూ ప్రార్థిస్తున్నాం. తర్వాత అందరూ గట్టిగా చెప్పండి. పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే. అంటే అమ్మా ఉసిరిక మాత, మాకు చక్కటి సత్సంతానాన్ని కలిగింపజేయి, యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలను కలిగింపజేయి, మాకు అద్భుతమైన బలాన్ని కలిగింపజేయి అంటూ మనం ఉసిరిక చెట్టును ప్రార్థిస్తున్నాం. తర్వాత అందరూ గట్టిగా చెప్పండి. ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతాం. అంటే అద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు, మేధాశక్తి, సౌభాగ్యము వీటన్నిటినీ కలిగింపజేయమ్మా అంటూ మనం ఉసిరిక చెట్టును ప్రార్థిస్తున్నాం. అందరూ మళ్ళీ చెప్పండి గట్టిగా. నా రోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. అంటే అర్థం ఏంటంటే మాకున్న అనారోగ్య సమస్యలన్నిటినీ తొలగింపజేసి, మాకున్న సకల పాపాలను తొలగింపజేసి చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేయమ్మా అంటూ ఉసిరిక చెట్టును మనమందరం ప్రార్థిస్తున్నాం. అందువల్ల ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసిమాతను స్మరించుకోవటం ద్వారా, ఉసిరిక చెట్టును స్మరించుకోవటం ద్వారా, పరమేశ్వర నామాలను జపం చేసుకోవటం ద్వారా శివకేశవులిద్దరి యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీరు ఇప్పుడు దీపాన్ని వెలిగించబోతున్నారు. ఆ దీపం సాక్షాత్తు సకల దేవతా స్వరూపం. సకల దేవతా స్వరూపమైనటువంటి దీపలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. దీపలక్ష్మి నమోస్తుతే. ప్రతి ఒక్కరూ ముందుగా ఆ దీపలక్ష్మికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు చెప్పండి శ్లోకం. వైశ్వానర, గట్టిగా 2 చేతులు జోడించి నమస్కారం చేసుకుంటూ, వైశ్వానర ప్రజ్వలితం ఘృతకార్పస నిర్మితం దీపం భక్త్యా గృహాణేదం త్రైలోక్య ధ్యాంత నాశినే. అంటే చిన్న కాంతి అయినప్పటికీ మనం ఒక దీపాన్ని వెలిగించినట్లయితే ఆ దీపం ద్వారా అగ్నిదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొంది, మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సకల శుభాలు చేకూరాలని ఆ దీపానికి మనం నమస్కారం చేసుకున్నాం. అలాగే మీరు దీపాన్ని వెలిగించడంతో పాటుగా ఇహలోకంలో సుఖాలు పొందడంతో పాటుగా పారమార్థిక సత్యాన్ని కూడా తప్పకుండా తెలుసుకోవాలి. మన శరీరం లోపల ఆత్మ అనేటటువంటిది దీపం రూపంలో ప్రకాశిస్తూ ఉంటుందని భావోపనిషత్తులో వర్ణించడం జరిగింది. ఆ దీపం ఒక లింగాకారంలో ఉంటుంది. అంటే మనం ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం సాక్షాత్తు ఆత్మజ్యోతి,
దీపజ్యోతి, లింగ స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు అని పురాణాలలో శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అలాగే ఈ కార్తీక మాసానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. మాసాలన్నింటిలో కార్తీకానికే ఎందుకు అంతటి విశిష్టత? సంవత్సరంలో 12 నెలలుంటే కార్తీకంలోనే ఎందుకు మనం దీపారాధన చేస్తామంటే, ఏ నెలలోనైనా పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకి ఆ పేరు వస్తుంది. ఈ నెలలో పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం ఉంటుంది, అందుకే దీన్ని కార్తీక మాసం అంటారు. కృత్తికా నక్షత్రం అంటే అగ్ని నక్షత్రం. అగ్నిముఖావై దేవాహ అన్నారు. అంటే సకల దేవతల అనుగ్రహము పొందాలంటే ప్రతి ఒక్కరూ అగ్నిదేవుణ్ణి ప్రార్థించాలి. అందువల్ల అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ అగ్నిదేవుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని చెప్పండి. దానికి కారణం ఏంటంటే, మీరు దీపాన్ని వెలిగిస్తే ఆ దీపంలో ఉన్న అగ్నిదేవుడు కార్తీక మాసంలో మీ కోరికలు శివకేశవులకు విన్నవిస్తాడు. మీకు ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఋగ్వేదంలో మొదటి సూక్తమైన అగ్ని సూక్తంలో చెప్పబడిన మంత్రం నేను చెప్తున్నాను. అందరూ 2 చేతులు జోడించి నమస్కారం చేసుకొని అగ్ని సూక్తంలో ఉన్న మొదటి మంత్రాన్ని జాగ్రత్తగా చెప్పండి. ఓం, గట్టిగా గట్టిగా చెప్పండి అని చెప్తున్నాను. జాగ్రత్తగా మంత్రం చెప్పండి. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. మరొక్కసారి గట్టిగా. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. గట్టిగా అందరు చెప్పండి. ఓం జాతవేదాయ నమః. ఓం జాతవేదాయ నమః. ఓం జాతవేదాయ నమః. అంతటా వ్యాపించి ఉన్న అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా మీ కోరికలన్నీ అగ్నిదేవుడు శివకేశవులకు విన్నవించి అష్టైశ్వర్యాలను సిద్ధింపజేయాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. తర్వాతి కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించటం అనేది ఏకైక విశేషమైన ప్రక్రియ. కార్తీక మాసంలో నిర్వహించే అన్ని ఆరాధనలు ఓవైపు, దీపారాధన మరోవైపు అని శాస్త్రం విశ్లేషిస్తుంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు నదీ తీరాల్లో, మైదానాల్లో, ఆలయాల్లో సామూహికంగా ఇలాంటి జన సమూహాల మధ్యన ఆధ్యాత్మిక వేదికలపై, స్వగృహంలో, తులసి మొక్క సమక్షంలో, ఉసిరి చెట్టు కింద, బిల్వ వృక్షం కింద దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అందుకే ఈ పరమ పవిత్రమైన పుణ్యదినాన వేదికపై ప్రధాన జ్యోతిని ప్రజ్వలించుకుందాం. ప్రక్రియను నిర్వహించడానికి ముఖ్య అతిథుల్ని సాదరంగా ఆహ్వానిద్దాం. మల్కాజ్గిరి ఎంపీ గౌరవనీయులు సిహెచ్ మల్లారెడ్డి గారిని, వారి కొడుకు కోడలు భద్రారెడ్డి గారిని, శ్రీమతి ప్రీతిరెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఉప్పల్ శాసనసభ్యులు గౌరవనీయులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారిని, ఆయన మాతృమూర్తి అన్నపూర్ణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మల్కాజ్గిరి ఏసీపీ రవిచంద్ర రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఉప్పల్ సిఐ
నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం జ్యోతి ప్రజ్వలన చేయడానికి. సాధయామి జ్వలంతీంతా సాధయామి మల్మలా భవంతీంతా సాధయామి దీప్యమానాంతా సాధయామి రోచమానాంతా సాధయామి యజస్రాంతా సాధయామి బృహజ్యోతిషంతా సాధయామి బోధయంతీంతా సాధయామి జాగ్రతీంతా సాధయామి. సాధ్యమేకార్తి సంయుక్తం మన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యాద్దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాధ్వరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓం యుంజానః ప్రథమం మనస్తత్వాయ సవితా ధియః అగ్నిం జ్యోతిర్నిచాయ్య పృథివ్యా అధ్యాభరతు యుక్తాయ మనసా దేవాన్ సువర్యతో ధియా దివం బృహజ్యోతిః కరిష్యతః సవితా ప్రసవాదితాన్ యుక్తేన మనసా వయం దేవస్య సవితుస్తవే సువర్గే యాయ శక్త్యై యుంజతే మన ఉత యుంజతే ధియో విప్రా విప్రస్య బృహతో విపశ్చితః విహోత్రాదుదేవయునావిదేక ఇన్మహే దేవస్య సవితః పరిష్టుతిః సువాగ్దేవదుర్యాగుం ఆవదదేవశ్రుతౌ దేవేష్వాఘోషే థామానో వీరో జాయతాం కర్మణ్యో యగుం సర్వేను జీవామయో బహూనామ సద్వశే ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య పాగం సుర ఇరావతేధే నమతేహ భూతకం సోయవసని మనవేదశస్యే యష్టభ్నాద్రోదసే విష్ణవేతే దాధార పృథివీమభితో మయూఖైః ప్రాచే ప్రేతమధ్వరం కల్పయంతే ఊర్ధ్వం యజ్ఞన్నయకం మాజేశ్వరత మత్ర రమేథాం వర్ష్ణన్ పృథివ్యా దివో వా విష్ణుత వా పృథివ్యా మహో వా విష్ణు ఉత వాంతరిక్షాధ్యస్థో పృణస్థ బహుభిర్వసవ్యైరా ప్రయచ్ఛ దక్షిణాదోత సవ్యాత్ విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచన్యః పార్థివాని విమమేరజాగుంసి यो अस्य भाग्यदुत्तरगं तदस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोररातमसि विष्णोस्पृष्ठमसि विष्णोश्चप्त्रेस्थ विष्णोस्यूरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवेत्ता इमामगुर्भणन् रशनामृतस्य पूर्व आयुषि विदथेष कव्या तया देवाः सुतमा बभूवरुतस्य सामन् सरमारपन्ति प्रतोर्तं वाजन्नाद्रववरिष्ठामनुसंवतम् दिवि ते जन्म परममन्तरिक्षेनाभिः पृथिव्यामधियोनिः युञ्जाथागुं रातभञ्जवमस्तिन् यामे वृषण्वसु अग्निं भरन्तमस्मयुं योगे योगे तवस्तरं वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये प्रतोर्वन्नेश्च वक्रामन्नशस्ते रुद्रस्य गाणवत्यान्मयो भूरेः उर्वन्तरिक्षमन्विः गव्योतिर्भयानि कृण्वन् ओष्णा सयुजा सह पृथिव्या सदस्थादग्निं परेष्यमङ्गिरस्वदाभरत्रैष्टभेनत्ता छन्दसाददेङ्गिरस्तद्दभ्रेरसिनारिरसत्त्वया वैगं सधन्यस्तोतास्तव प्रणेत्यश्याम वाजानु उभाषकं सा सोदय सत्यदातेन ष्ठुया कृणुश्चक्रयाण अयाते अग्ने समिधा विधेम प्रतिस्तोमकं शस्यमानं गृहाय दहाशसो रक्षसः पाह्यस्मान् द्रुहो निजोमित्रमहो अवद्यात् रक्षोहणं वाजिनमाजिघर्ममित्रं प्रतिष्ठमुपयामि शर्मा ईशानो अग्निः कर्तभिः समिद्धस्तनो दिवास ऋषः पातु नक्तम् ज्योतिषा बृहता भात्यग्निराविर्विश्वानि कृणुते महित्वा प्रादेवीर्मायाः सहते दुरे वा शिशीते शृङ्गे रक्षसे वृक्षे उत स्वानासो दिविशन्तग्ने स्तिग्मायुधा रक्षसे हन्तवाओ वृष्णे यत्ते वृषणो अर्कमर्चारिन्द्रग्रावाणो अदितिस्सजोषाः अनश्वासो ये पवयो रथा इन्द्रेषिता अभ्यवर्तन् तदस्योनु उभावामिन्द्राग्नि आहुवध्या उभाराधसः सहमादयध्यै उभा दातारा विशागं रयेणामुभावाजस्य सातये हुवेवाम् अश्रवगुं हि भोरिदावत्तरावां विजामातुरुतवाघास्यालात् अथा सोमस्य प्रयते युवभ्यामिन्द्राग्ने स्तोमञ्जनयामि नव्यम् इन्द्राग्नेन वतिं पुरोदासपत्नीरधूनुतं साकमेकेन कर्मणा शुचिन्नुस्तोमन्नवजातमध्येन्द्राग्ने वृत्रहणाजुषेथाम् उभा हि वागुं सुह वाजो हवेमिता वाजगुं सद्य उशते धेष्ठा वयमुत्पापथस्ततेरथन्न वाजसातये धिये पूषन्न युज्महि पथस्पथः परिपतिं वचस्या कामेन कृतो अभ्यानडर्कम्
तनोरासच्छुरुधश्चन्द्राग्राधियन् धियगुं ते च धाति प्रपूषा क्षेत्रस्य पतिना वयं हितेनेव जिगामसि गामष्टं पोषयित्वासनामृडातीदृशे क्षेत्रस्य पते मधुमन्तमूर्मिन्ध्ये निर्वपयो अस्ताथ धुक्ष्वा मधुश्च्युतं घृतमिव सपूतमृतस्य नः पतयो मृडयन्तु अग्नेन यसुपथाराये अस्मान् विश्वानि देव वैरानि विद्वान् योऽभ्यस्तज्जुहराणमेन भूयिष्ठान्तेरमोक्तिं विधेम आदेवान्नामपि पन्थामगन्मयच्छक्नवामतदनुप्रवोढुम् अग्निर्विद्वान् स यजात् स दुहोतासो अध्वरान् स ऋतून् कल्पयाति यद्वाहिष्ठन्तदग्नये बृहदर्च विभावसो महिषे वत्वद्रयस्तद्वाजा उदीरते अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा ऊश्च पृथ्वी बहुलान उर्वे भवातोकायतनया यशिञ्जोः त्वमग्ने व्रतपासि देव आमर्त्येष्वा संयज्ञेष्वीद्यः यद्वा वयं प्रमिनाम व्रतानि विदुषान् देवा अविदुष्टरासः अग्निष्टद्विश्वमावृणाति विद्वा ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవానికి విచ్చేసిన భక్తులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకిస్తున్న ప్రేక్షకులు ఎంతో అదృష్టవంతులు. కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి నాడు సామూహికంగా దీపారాధన నిర్వహించుకోబోతున్నాం. కార్తీక మాసంలో లేదా సంవత్సరమంతా దీపారాధన చేయలేని వారు క్షీరాబ్ది ద్వాదశి నాడు పౌర్ణమి నాడు 365 ఒత్తులతో దీపారాధన చేస్తే సంవత్సరమంతా 365 ఒత్తులు వెలిగించిన ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఆ ఫలితాన్ని అందుకోవడానికి సామూహికంగా మహాక్షీరాబ్ది ద్వాదశి జ్యోతిని వెలిగించుకుందాం. ఈ ద్వాదశి నాడు పెట్టే కార్తీక దీపం మన దశను దిశను మార్చివేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ద్వాదశి దీపారాధన అనంతరం ఆ దీపాన్ని లక్ష్మీ రూపంగా భావిస్తూ దీపలక్ష్మి పూజను నిర్వహించుకుందాం. ఈ దీపలక్ష్మి పూజ ఎంతో అరుదైనది. ఇది ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవ భక్తులకు మాత్రమే ప్రత్యేకం. ఇప్పుడు మనమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో వెలిగించాల్సినటువంటి దీపాన్ని ఇప్పుడు మనం వెలిగిద్దాం. ఒక్కసారి శ్రద్ధగా చేతులు జోడించి చెప్పండి. చేతులు జోడించి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన జనార్దన దీపేన హరతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. ఇప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా దీపాలు వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వజాతవేదో భగ్నం నిరురుదిమ్మమ పశోగుశ్చమహ్యమామహ జీవనం జదిశో దిశా. స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసాదం దర్శన పాపకం
रुद्राय वीर रुद्राय रुद्र रुद्राय घोर रुद्राय अघोर रुद्राय मात्रांड रुद्राय अंड रुद्राय ब्रह्मांड रुद्राय खंड रुद्राय प्रचंड रुद्राय दंड रुद्राय सूर रुद्राय वीर रुद्राय भव रुद्राय भीम रुद्राय अनल रुद्राय वितल रुद्राय सुतल रुद्राय महातल रुद्राय सकातल रुद्राय नलातल रुद्राय पातल रुद्राय नमो नमः। ओम शिवोऽहं रुद्रनामं भजेऽहम्। अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा। ओम शिवोऽहं रुद्रनामं भजेऽहम्। हर 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 महादेव। सोमाय च रुद्राय च नमस्ताम्राय च रुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च। अंड ब्रह्मांड कोटि अखिल परिपालना पूरणा जगत्कारणा सत्य देव देव प्रिया वेद वेदार्थ सारा यज्ञ यज्ञोमया निश्चला दुष्ट निग्रह सप्तलोक संरक्षणा सोम सूर्य अग्निलोचना श्वेत ऋषभ वाहना शूलपाणि भुजंग भूषणा त्रिनेत्र शूलगात्रम् सत्यप्रभाव दिव्य प्रकाश मन्त्रस्वरूप मात्रम् निष्प्रपञ्चादि निष्कलङ्कोऽहं निजपूर्णबोधहम् प्रत्यगात्माहं नित्य ब्रह्मोऽहं स्वप्रकाशोऽहम् सच्चित् प्रमाणम् ओम मूल प्रमेयम् ओम अयं ब्रह्मास्मि ओम अहं ब्रह्मास्मि ओम सहस्रगन्ध शब्द विहरति शिवडमरुगनाद विहरति। ओम शिवोऽहं रुद्रनामं भजेऽहम्।
దీపలక్ష్మి దీపలక్ష్మి దేవ్యై నమః దేవ్యై నమః ఓం దీపజ్యోత్యై నమః ఓం దీపజ్యోత్యై నమః గట్టిగా చెప్పాలి ఓం పరం జ్యోత్యై నమః ఓం పరం జ్యోత్యై నమః ఓం హిరణ్మయై నమః ఓం హిరణ్మయై నమః ఓం దీప్తాయై నమః ఓం దీప్తాయై నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం స్నిగ్ధాయై నమః ఓం స్నిగ్ధాయై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం జ్వలన్యై నమః ఓం జ్వలన్యై నమః దీపలక్ష్మీ నమస్తుభ్యం దీపలక్ష్మీ నమస్తుభ్యం సర్వమంగళరూపిణి సర్వమంగళరూపిణి ఆయురారోగ్యమైశ్వర్యం ఆయురారోగ్యమైశ్వర్యం సర్వమంగళరూపిణి సర్వమంగళరూపిణి దీపలక్ష్మీ నమోస్తుతే దీపలక్ష్మీ నమోస్తుతే దీపదేవి మహాదేవి దీపదేవి మహాదేవి సర్వా విద్య ప్రకాశిని సర్వానిత్య ప్రకాశిని విద్యాం దేహి శ్రియం దేహి విద్యాం దేవి శ్రియం దేవి దీపలక్ష్మీ నమోస్తుతే దీపలక్ష్మీ నమోస్తుతే ఓం చంద్రప్రభాసాయై నమః ఓం చంద్రప్రసాదాయై నమః ఓం అలక్ష్మీనాశిన్యై నమః ఓం అలక్ష్మీనాశిన్యై నమః అందరు చెప్పాలండి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి అందరూ కూడా. ఓం ఆదిలక్ష్మ్యై నమః ఓం ఆదిలక్ష్మీ నమః ఓం కృపాపూర్ణాయై నమః ఓం కృపాపూర్ణాయై నమః ఓం సర్వలక్ష్మ్యై నమః ఓం సర్వలక్ష్మీ నమః ఓం చంద్రహాసిన్యై నమః ఓం చంద్రహాసిన్యై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం చంద్ర సహోదర్యై నమః దీపజ్యోతి నమస్తుభ్యం దీపజ్యోతి నమస్తుభ్యం సర్వదేవస్వరూపిణి సర్వదేవస్వరూపిణి సౌఖ్యం దేహి బలం దేహి సౌఖ్యం దేవి బలం దేవి సామ్రాజ్యం దేహి మే సదా. సామ్రాజ్యం దేహి మే సదా. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కదా, లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు కదా. మరి ఆ లక్ష్మీదేవికి వినబడాలి కదా మీరు చెప్తున్నటువంటి నామము. రామంతపూర్ హైదరాబాద్లో మాత్రమే కాదు, వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీదేవికి వినిపించాలంటే బిగ్గరగా గట్టిగా చెప్పాలి. నోరు నొవ్వంగా హరికీర్తి నుడవనేలా అన్నాడు ఓ కవి. నోరు నొప్పి పుట్టేంత వరకు భగవన్నామస్మరణ చేయాలి. గట్టిగా చెప్పండి. దీపలక్ష్మ్యై నమః దీపలక్ష్మీ నమః జ్ఞాన ప్రకాశినే నమః జ్ఞాన ప్రకాశినే నమః ఓం కళాయై నమః ఓం కళాయై నమః ఓం కార్తీక ఫలదాయిన్యై నమః ఓం కార్తీక ఫలదానిన్యై నమః ఓం చిత్కళాయై నమః ఓం చిత్కళాయై నమః ఓం చిద్రూపాయై నమః ఓం చిద్రూపాయై నమః ఓం శక్తిదాయిన్యై నమః ఓం శక్తిదాయిన్యై నమః ఓం దివ్యాలంకార భూషితాయై నమః ఓం దివ్యాలంకార భూషితాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం శుభదాయై నమః ఓం శుభదాయై నమః ఇంకా గట్టిగా
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం రుద్రాణ్యై నమః. ఓం రుద్రాణ్యై నమః. ఓం మందస్మితాయై నమః. ఓం మందస్మితాయై నమః. ఓం భయనాశిన్యై నమః. ఓం భయనాశిన్యై నమః. ఓం ధనదాయిన్యై నమః. ఓం ధనదానిన్యై నమః. ఓం ప్రభాసాయై నమః. ఓం ప్రభాసాయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం పరమమంగళాయై నమః. ఓం పరమమంగళాయై నమః. జ్యోతిలక్ష్మి నమస్తుభ్యం. జ్యోతిలక్ష్మి నమస్తుభ్యం. సర్వశక్తి విలాసిని. సర్వశక్తి విలాసిని. ధనం దేహి ధాన్యం దేహి. ధనం దేహి ధాన్యం దేహి. విద్యాం దేహి పరమేశ్వరి. విద్యాం దేవి పరమేశ్వరి. ఓం మహాక్షేమంకర్యై నమః. ఓం మహాక్షేమంకర్యై నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం శ్రీనిధ్యై నమః. ఓం నమస్తేస్తు. సర్వత్ర విజయం పరే. సర్వత్ర విజయం దదే. ధనం దేహి ధాన్యం దేహి. ధనం దేహి ధాన్యం దేహి. శౌర్యం దేహి పరమేశ్వరి. శౌర్యం దేహి పరమేశ్వరి. ఓం నవదుర్గాయై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం రమాయై నమః. ఓం రమాయై నమః. ఓం విద్యుల్లతాయై నమః. ఓం విద్యుత్తలాయై నమః. ఓం రోహిణ్యై నమః. ఓం రోహిణ్యై నమః. ఓం కాంతిమతే నమః. ఓం కాంతిమతే నమః. ఓం శుభవాయై నమః. ఓం శుభవాయై నమః. ఓం మణిద్వీప నివాసిన్యై నమః. ఓం మణిద్వీపనివాసిన్యై నమః. ఓం గోలక్ష్మ్యై నమః. ఓం గోలక్ష్మ్యై నమః. ఓం అపర్ణాయై నమః. ఓం అపర్ణాయై నమః. ఓం దీపస్వరూపాయై నమః. ఓం దీపస్వరూపాయై నమః. నిధి లక్ష్మి నమస్తేస్తు. నిధిలక్ష్మి నమస్తేస్తు. హరిపత్ని నమోస్తుతే. హరిపత్ని నమోస్తుతే. నిధిం దేహి ధనం దేహి. నిధిం దేహి ధనం దేహి. విష్ణు వక్షస్థలాలయే. విష్ణు వక్షస్థలాలయే. ఓం దీపజ్యోత్యై నమః. ఓం దీపజ్యోత్యై నమః. ఓం దీపరూపిణ్యై నమః. ఓం దీపరూపిణ్యై నమః. ఓం జ్ఞానప్రసాదాయై నమః. ఓం జ్ఞానప్రసాదాయై నమః. ఓం ఆనందాయై నమః. ఓం ఆనందాయై నమః. ఓం జ్యోత్స్నాయై నమః. ఓం జ్యోత్స్నాయై నమః. ఓం నిష్కళంకాయై నమః. ఓం నిష్కళంకాయై నమః. ఓం అగ్నిరూపే నమః. ఓం అగ్నిరూప్యై నమః. రాజ్యలక్ష్మి నమస్తుభ్యం. రాజ్యలక్ష్మి నమస్తుభ్యం. సర్వలోక నివాసిని. సర్వలోక నివాసిని. యశం దేహి శ్రియం దేహి. యశం దేహి శ్రియం దేహి. దీపలక్ష్మి నమోస్తుతే. దీపలక్ష్మి నమోస్తుతే. ఓం శ్రీ దీపలక్ష్మ్యై నమః. ఓం శ్రీ దీపలక్ష్మి నమః. ఇది దీప అష్టోత్తర నామాలతో ఇప్పుడు పూజించాము. మీ అందరికీ
పటిక బెల్లం ఇచ్చారు చూడండి, మీ దగ్గరలో ఉంటుంది. అది దీపం ముందు పెట్టి నీళ్లు చల్లి నైవేద్యం చూపించి దీపానికి నైవేద్యం చూపించండి. తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళి మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించవచ్చు ప్రసాదంగా. కార్తీక దీపోత్సవ దీపలక్ష్మి ప్రసాదం అది. గాయత్ర్యా అబ్ధి ప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగదో వివా స్మరేత్ పుండరీకాక్షం సమాహ్యాభ్యంతర శుచి. నైవేద్యం నివేదయామి. మనం వెలిగించినటువంటి ఈ దీపాల ద్వారా వచ్చినటువంటి ఈ పొగ ఉంది చూసారా, ఈ పొగ పర్యావరణ హితమైనటువంటిది, పర్యావరణాన్ని రక్షించేటువంటిది. మన శరీరంలో ఉండేటువంటి శ్వాసకోశ ఇబ్బందులను రోగాలను నయం చేసేటువంటి ధూపం ఇది. ఈ ధూపము మన గుండెకు సంబంధించినటువంటి ఒక నరంలో పేరుకుపోయినటువంటి మలినాన్ని కూడా శుభ్రపరిచేటువంటి శక్తి ఈ దీపంలో నుండి వచ్చేటువంటి పొగలో ఉంటుంది. అందుకే నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి అని చెబుతారు. నువ్వుల నూనెను కాల్చడం ద్వారా వచ్చేటువంటి వెలిగించడం ద్వారా వచ్చేటువంటి ఈ దీపం యొక్క పొగ అంత శ్రేష్టమైనటువంటిది. దీపం వినా మందిరం అప్రశస్తం అంటారు. క్షీరాబ్ది ద్వాదశి నాడు జరుగుతున్న ఈ దీపోత్సవానికి హార్దికంగా ఆర్థికంగా తమ సహకారాన్ని ఎందరో అందించారు. ప్రకటనకర్తలను శ్రేయోభిలాషులను ఆదరపూర్వకంగా ఇప్పుడు సత్కరించుకుందాం. వారికి కార్తీక దీపోత్సవ జ్ఞాపకాల్ని బహూకరించవలసిందిగా ముందుగా మల్కాజ్గిరి ఎంపీ గౌరవనీయులు శ్రీ సిహెచ్ మాలారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఉప్పల్ శాసనసభ్యులు గౌరవనీయులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారిని జ్ఞాపకులు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్రతినిధి ఎస్ శ్రీనివాస్ గారిని జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ వి విశ్వనాథ్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ విశ్వనాథ్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మానేపల్లి జ్యువెలర్స్ ప్రతినిధి శ్రీమతి పి కీర్తి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్టార్ హాస్పిటల్స్ ప్రతినిధి కె కిరణ్ కుమార్ గారిని జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె డిస్ట్రిబ్యూటర్ శ్రీ జి మహేంద్ర కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈనాడు యూనిట్ ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ గారికి జ్ఞాపకం అందించవలసిందిగా ఎంపీ సిహెచ్ మల్లారెడ్డి గారిని, అలాగే ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారిని కోరుకుంటున్నాం. ఈ బహిరంగ ప్రదేశంలో ఉన్నటువంటి దీపం వెలిగించడం ద్వారా ఈ ఫలితము మనకు మాత్రమే కలుగకుండా పశుపక్షాదులకు లభిస్తుంది. ఈ ఫలితాన్ని ఈ దీపాన్ని పశుపక్షాదులకు దీపం వెలిగించేటువంటి అవకాశం ఉండదు. మనం ఇట్లా సామూహికంగా బహిరంగ ప్రదేశాలలో దీపాన్ని వెలిగించడం ద్వారా ఈ దీప కాంతి పశువులు పక్షులు క్రిమికీటకాలు చూస్తాయి. అలా చూడడం ద్వారా అవి జన్మాంతరంలో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి వాటికి కూడా మోక్షం లభిస్తుంది. ఇది
సామాజికమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి దీప ప్రజ్వలన. ఒక దీపం మన గురించి వెలిగించుకోవాలి, ఒక దీపము పంచభూతాల కోసము పశుపక్షాదుల కోసం వెలిగించాలి. ఇక కార్యక్రమాన్ని ముగించడానికి సిద్ధమవుతూ ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కనుక ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈటీవీ తెలంగాణ సారథ్యంలో కార్తీక దీపోత్సవాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ ఈ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ క్షీరాబ్ది ద్వాదశి యొక్క వ్రత ఫలితం మీకు అందరికీ ఈటీవీ తెలంగాణ ప్రేక్షకులకు అందరికీ కూడా దక్కాలని కోరుకుంటూ ఇక ఆశీర్వచనాన్ని కొనుక్కుందాం. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఋషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వదేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలం కీర్తయేదేతా ఏవ దేవతాః ప్రీణాతి. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోర్ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే దుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయేత్ పుత్రపౌత్రధనం ధాన్యం హస్యశ్వాజాభిగోరథం చంద్రాం లక్ష్మీ. ఓం శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్వర్ధయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణాः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం రాశీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంగురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనోస్తు విశ్వస్య కళ్యాణమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. కీటాః పతంగాః మశకాః చ వృక్షాః జలే స్థలే ఏ వసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం న చ జన్మ భాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః. ఇప్పుడు చెప్పినటువంటి ఈ శ్లోకం ప్రతిరోజు చెప్పుకుంటూ దీపాన్ని వెలిగించాలి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ వసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం న చ జన్మ భాగినః
భవంతి త్వం స్వపచాహి విప్రాహ. అంటే మనం వెలిగించినటువంటి ఈ కార్తీక దీపం వల్ల కీటాహ కీటకములు, పతంగాహ పక్షులు, మశకాహ దోమలు, వృక్షాహ వృక్షములు, జలే స్థలే ఏ వసంతి జీవాహ జలాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి జీవాలు కానీ, స్థలంలో ఉన్నటువంటి జీవాలు కానీ కార్తీక దీపాన్ని చూడడం ద్వారా అన్నిటికీ ముక్తి లభిస్తుంది. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ సమర్పించు కార్తీక దీపోత్సవం పవర్డ్ బై తులసి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఈసెల్ క్రాస్ రోడ్స్. అసోసియేట్ స్పాన్సర్స్ మానేపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్ సికింద్రాబాద్ అండ్ పంజాగుట్ట, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్. డివోషనల్ పార్ట్నర్ ఏఎస్ ఫ్రెండ్ పూజ నువ్వుల నూనె. బెవరేజెస్ పార్ట్నర్ ఓవియో బాటిల్డ్ మినరల్ వాటర్. ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. ఒక దీపం వెలిగించటం అంటే దేవతలకు మనం సాదరంగా ఆహ్వానం పలికినట్లే. మనం ఈ కార్తీక దీపోత్సవంలో వేలాది దీపాలు వెలిగించాం. ఎందరో దేవతల అనుగ్రహాన్ని మనం ఈ రోజున అందుకున్నాం. ఈ దీపకాంతి మనకు శాంతిని, క్రాంతిని ప్రసాదిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు నిర్వహించుకున్న ఈ కార్తీక దీపోత్సవం మనందరి జీవితాల్లో సరికొత్త కాంతుల్ని నింపాలని మనసారా ఆకాంక్షిద్దాం. ఈ నెల 25న అంటే ఎల్లుండి హైదరాబాద్ కుకట్పల్లిలోని జేఎన్టీయూ మైదానంలో ఇదే రీతిలో వైభవపేతంగా నిర్వహించుకుందాం. అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలతో నమస్కారం. శుభరాత్రి.